ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో మనం కల్పం యొక్క వృక్షం ఏ విధంగా చిన్న బీజం నుంచి ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఏ విధంగా దాన్ని ఎస్టాబ్లిష్ అవుతుందో మనం తెలుసుకున్నాము. సో అదే ఈరోజు కూడా మనం ముందుకు సాగిద్దాము. ప్రతిసారిలాగే మనతో ఉన్నారు బ్రహ్మకుమారి శశికళ అక్కయ్య గారు. వారికి గాడ్లీవుడ్ స్టూడియోలో స్వాగతం చేద్దాము. అక్కయ్య, మీ గాడ్లీవుడ్ స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. మనం చూసినట్లయితే ఈ భగవద్గీతలో 4 యుగాల గురించి చర్చించడం జరిగింది. మనం కూడా లాస్ట్ ఎపిసోడ్లో చర్చించాము. అయితే ఈ కృతయుగం, సత్యుగం ఏదైతే ఉందో అది పరశురాముడు రాగానే పూర్తయినట్టుగా, లేక ఈ త్రేతాయుగం రాముడు వచ్చిన తర్వాత పూర్తయినట్టుగా, ద్వాపర యుగం కృష్ణుడి తర్వాత పూర్తయినట్టుగా, అదేవిధంగా ఈ కలికి వచ్చినప్పుడు కలియుగం పూర్తవుతుంది అన్నట్టుగా విన్నాము. అయితే ఇది ఇలాగే జరుగుతుందంటారా ఈ సైకిల్ ఏదైతే ఉందో? వాస్తవానికి ఇక్కడ ఏంటంటే యుగానికి ఒకసారి పరమాత్మ వస్తారని చెప్పటం వలన సంభవామి యుగే అని, అందుకని యుగానికి ఒక అవతారం అక్కడ చూపించారు. అవును, వాస్తవానికి పరమాత్మ యుగానికి వచ్చే అవసరం ఏర్పడదు. సంభవామి యుగే కాదు, సంభవామి సంగమ యుగే. అది అక్కడ ప్రక్షిప్తం జరిగింది కొంత. అంటే సంభవామి సంగమ యుగే అనే దానిలో సంగమ మిస్ అయిన చోట యుగే యాడ్ అయిపోయింది అనమాట. అది యుగే అన్నప్పుడు యుగంలో ఒక అవతారాన్ని చూపించాలి కాబట్టి చూపించారు. వాస్తవానికి భగవంతుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని జరుగుతుందో, అధర్మం పెరిగిపోతుందో అప్పుడు ధర్మస్థాపన చేయటానికి అతడు వస్తారు. ఇలా ఆలోచిస్తే సత్యుగంలో, కృతయుగంలో ధర్మం 4 పాదాలు ఉండేది. అవును, ఆవుకి 4 కాళ్ళు ఉన్నట్టుగా చూపిస్తారు. 4 కాళ్ళు ఉన్నట్లు అలా ధర్మం 4 పాదాల పైన నిలబడి ఉండేది, కంప్లీట్గా ఉండేది. త్రేతాయుగంలో 3 పాదాలు ధర్మం ఉండేది, 1 పాదం అధర్మం అయింది. ద్వాపరయుగంలో 2 పాదాలు ధర్మం, 2 పాదాలు అధర్మమైంది. కలియుగ ప్రారంభంలో 1 పాదం ధర్మం ఉండేది, కలియుగ చివరికి 4 పాదాలు కూడా అధర్మమే అయిపోయింది. అవును, అప్పుడు భగవంతుడు వచ్చే అవసరం ఏర్పడుతుంది. అది సంగమయుగం. మళ్ళీ సంగమయుగంలో భగవంతుడు వచ్చి ధర్మస్థాపన కర్తవ్యం చేయటం వలన కృతయుగం, సతయుగము 4 పాదాలు ధర్మంతో ఉండే రాజ్యం వస్తుంది అనమాట. ప్రతి యుగంలో ఎంతో కొంత ధర్మం ఉండగా అతడు వచ్చే అవసరమే ఉండదు. అవును, కలియుగ ఆకలి సమయానికి పూర్తిగా ధర్మం నశిస్తుంది కాబట్టి అప్పుడే భగవంతుడు వచ్చే అవసరం ఏర్పడుతుంది సంగమయుగంలోనే. సంగమయుగంలో అతను వచ్చి అనేక రకాల కర్తవ్యం ఏదైతే చేస్తున్నారో ఒక్కొక్క కర్తవ్యాన్ని ఒక్కొక్క అవతార రూపంలో అలా చూపించేశారు అనమాట. ఈ 4 యుగాల్లో కూడా మనం ఎలా దిగజారుతూ వచ్చాం అనేది ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఉందన్నమాట. అంటే మనం లాస్ట్ ఎపిసోడ్లో, అంటే లాస్ట్ లెసన్లో మనం తెలుసుకున్నాము సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని చెప్పారు. అందులో భారతీయులు యొక్క దేవతా ధర్మం ఇప్పుడు కనిపించడం లేదు. అవును, ఈ దేవతలు మాత్రమే మిగిలే. కానీ అవును, దేవతలు దిగజారిపోయారు అన్నారు. ఏ విధంగా దిగజారిపోయారు? దాని యొక్క చరిత్ర ఏంటంటే, అసలు పరంధామం నుండి మొట్టమొదట ఆత్మలు ఈ సృష్టి నాటకంలో దిగి వచ్చేటప్పుడు సతయుగం నుండి ఈ ఆట ప్రారంభం అవుతుంది అన్నమాట. సంగమయుగమే అసలు ప్రారంభం. కానీ సంగమయుగం నుండి సతయుగం వచ్చే లోపల వినాశనం అనేది జరుగుతుందన్నమాట.
అంటే ప్రకృతిలో మార్పులు అనేవి జరుగుతాయి. ఆ మార్పు జరిగేటప్పుడు భూకంపాలు, వరదలు, ఉప్పెన్లు వీటి ద్వారా ఒక చేంజ్ అనేది వచ్చి తిరిగి సతీయుగం స్థాపన అవుతుంది. అప్పుడు మనం పాత శరీరాలు వదిలి కొత్త దేవతా శరీరాన్ని ధరించి రాజ్యం చేయటం ప్రారంభం అవుతుంది. అందుకని మధ్యలో వినాశనం అనేది ఒకటి రావటం వల్ల సంగమయుగంతో ప్రారంభమైందని మనం చెప్పుకోవటానికి వీలు పడటం లేదు. సత్యుగం నుండి స్టార్ట్ అవుతుంది ఇది జన్మలేఖ చరిత్ర. ప్రపంచమే కాకుండా సంస్కృతి కూడా మారుతోంది. అవును. పరంధామం నుండి మొట్టమొదట దేవీ దేవత ఆత్మలు దిగి రావాలి. సత్యయుగం త్రేతాయుగంలో వాళ్ళ పార్ట్ ఉంటుంది అనమాట. దేవీ దేవత ధర్మం యొక్క పార్ట్ ఉంటుంది. దేవతా ధర్మం యొక్క ఆత్మలు కూడా మొదట రాధాకృష్ణులు జన్మిస్తారు. సత్యయుగం అదే కృతయుగం అంటాం. అది గోల్డెన్ ఏజ్డ్ వరల్డ్ అనమాట. బంగారు యుగం అంటాం. అక్కడ 16 కళల సంపూర్ణులుగా ఉంటారు అందరూ. అందుకని అక్కడ ఉండే ప్రతి ఆత్మను కూడా మనం సతోప్రధాన ఆత్మలని చెప్తాం. 16 కళల సంపూర్ణంగా ఉంటారు కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరు కూడా 8 జన్మలు తీసుకుంటారు. అంటే 1250 సంవత్సరాలు ఒక్కొక్క యుగము, 5000 సంవత్సరాల యొక్క కల్పము మనం 4 భాగాలుగా విభజించినప్పుడు ఒక్కొక్క యుగం 4 యుగాలుగా విభజించినప్పుడు ఒక్కొక్క యుగానికి 1250 సంవత్సరాలు లెక్క వస్తుంది. 1250 సంవత్సరాల్లో 8 జన్మలు అనేటప్పుడు ఒక్క జన్మకి ఎవరేజ్ 150-160 సంవత్సరాలు జీవిస్తారు వాళ్ళు సతీగుణ దేవతలు. ఎవరేజ్ అది ఎక్కువ కూడా జీవించవచ్చు వాళ్ళు 150 కంటే. అయితే అక్కడ రాధాకృష్ణులు జన్మ తీసుకుంటారు. మొదట్లో రాధాకృష్ణులకి స్వయంవరం అయ్యాక లక్ష్మీనారాయణ అని పేరు మారుతుంది. అందుకని శాస్త్రాల్లో రాధాకృష్ణుల యొక్క బాల్యం నుండి యవ్వనం వరకు కథలు ఉన్నాయి. వాళ్ళ ఆటలు పాటలు రాసలీలని. యవ్వనం వచ్చిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు, అసలు అలా చూపించారు. తర్వాత ఇంకేం లేదు వాళ్ళ స్టోరీ. అలాగే లక్ష్మీనారాయణని యవ్వనం నుండి స్వయంవరం అయిన దగ్గర నుండి చరిత్ర ఉంటుంది. దానికి ముందు వాళ్ళు ఎవరు, ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడ జన్మ తీసుకున్నారు ఆ చరిత్రని చూపించలేదు అన్నమాట. అంటే దీని ద్వారానే మనకు తెలుస్తుంది రాధాకృష్ణులు బాల్యవస్థ, లక్ష్మీనారాయణ యవ్వనవస్థ. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణ యవ్వనం తర్వాత. అందుకే మనం కృష్ణాష్టమి చేస్తాం. కృష్ణుని యొక్క జన్మదినం. నారాయణ జయంతి చెయ్యం కదా. ఎందుకంటే నారాయణుడు వేరేగాలి, నారాయణుని యొక్క బాల్యమే కృష్ణుడు, శ్రీకృష్ణుడు. కాబట్టి శ్రీకృష్ణుని యొక్క జయంతి జరిపినట్లయితే నారాయణుని అందులోనే అయిపోతుంది. అందుకనే ప్రత్యేకంగా మనం నారాయణ జయంతి జరుపుకోమన్నమాట. ఈ విధంగా ఏంటంటే కృష్ణుడే నారాయణుడు అనేది మనకు అర్థం అవుతుంది. కానీ శాస్త్రాల్లో జరిగిన పొరపాటు ఏంటంటే శ్రీకృష్ణుని తీసుకుని వచ్చి ద్వాపరయుగంలో చూపించారు, నారాయణ్ని సతయుగంలో చూపించారు. శ్రీకృష్ణుని యొక్క యవ్వనవస్థ నారాయణ్ని అక్కడ చూపించారు. లక్ష్మీనారాయణలు మహారాజా మహారాణి వైకుంఠాన్ని పరిపాలించారు సతయుగంలో, కృతయుగంలో అని చూపించారు. రాధాకృష్ణులు అంటే నారాయణుని యొక్క బాల్యవస్థను తీసుకొచ్చి ద్వాపరయుగంలో చూపించారు. కానీ రియల్గా ఆలోచిస్తే మళ్ళీ ఆ శ్రీకృష్ణుడిని కూడా ఏమంటారంటే షోడశకళ సంపూర్ణుడు అంటారు. 16 కళల సంపూర్ణుడు. నారాయణుడు కూడా షోడశకళ సంపూర్ణుడే. మరి నారాయణుడు 16 కళల సంపూర్ణుడు కృతయుగంలో ఉండేటప్పుడు మధ్యలో త్రేతాయుగంలో రాముడు 14 కళలు అని చెప్తారు. ద్వాపరయుగంలో మళ్ళీ 16 కళల నుండి కృష్ణుడు ఎలా వస్తాడు చెప్పండి. పాయింట్ ఆలోచించాల్సిన విషయం కదా ఇది. 14 కళల కంటే పైన ఉండేది 16 కళలు ఉండే యుగం. అంటే తప్పకుండా శ్రీకృష్ణుడు 16 కళలు ఉన్నటువంటి యుగము సతయుగంలోనే ఉంటాడు. 16 కళలు సంపూర్ణంగా ఉండేటటువంటి వాళ్ళని సూర్యవంశస్థులని కూడా చెప్తాం. సూర్యవంశీ దేవతలు వాళ్ళు సతయుగంలోని. ఈ 16 కళలు అనేది వర్ణించటం ఏదైనా ఒక వస్తువు దాని యొక్క పరిపక్వ స్థితిలో ఉన్నప్పుడు దాన్ని 16 కళల సంపూర్ణం అని చెప్తాం. కొంచెం కూడా డిఫెక్ట్స్ లేనటువంటి స్టేజ్ దాన్ని మనం సత్వప్రధానమైన స్థితి, 16 కళల సంపూర్ణంగా సంపన్నంగా ఉండే స్థితి అని చెప్తాం అన్నమాట. ఇక్కడ దేవతలందరూ ఈ మహిమకు అర్హులుగా ఉంటారు.
16 కళల సంపూర్ణులు, సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వీకారులు, అహింస పరమోధర్మస్తులు, మర్యాద పురుషోత్తములని పిలువబడే దేవతలే ఉంటారు. అయితే రాధాకృష్ణ లక్ష్మీనారాయణలై వాళ్ళు మహారాజా మహారాణి రాజ్యాన్ని పరిపాలన చేయటం ప్రారంభించే సమయానికి 9 లక్షల జనాభా ఉంటారు. ప్రపంచము అంటే సుమారుగా 9 లక్షల మంది జనాభాతో అక్కడ వాళ్ళ రాజ్యం ప్రారంభం అవుతుంది. సతీయుగం చివరికి వచ్చేటప్పటికి, కృతయుగము చివరికి వచ్చేటప్పటికి 3 కోట్ల మంది అవుతున్నారు దేవతా వర్ణస్థులు. అందుకని 3 కోటి దేవతలని చెప్తాం అనమాట. అయితే ఇక్కడ బంగారు యుగము అని పేరుకు తగినట్లే, గోల్డెన్ ఏజ్ అని పేరుకు తగినట్లే అక్కడ సంపదలు కూడా బంగారం, వజ్ర, వైడూర్యాలు తులుతుగుతూ ఉంటాయి అన్నమాట. దేవతలు బంగారు భవనాల్లో నివసిస్తారు. గోల్డెన్ ఏజ్ కూడా అంటాం కదా, స్వర్ణ యుగం అది, బంగారు యుగం. బంగారు భవనాల్లో నివసిస్తారు. యథా రాజారాణి తథా ప్రజ, అందరికీ సంపదలు ఉంటాయి అన్నమాట. ఒక సిటీ ఎంత ఉంటుందో అంత పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. 9 లక్షల జనాభా ఏం చేసుకోవాలి ప్రపంచం అంతా. చాలా ఎక్కువ. ఒక్కొక్కరి బంగారు భవనం చుట్టూ ఉద్యానవనాలు ఉంటాయి, పూల తోటలు, పళ్ళ తోటలు. వాటి సుగంధం భవనంలో చాలా బాగుంది. ఆ సుగంధం వ్యాపిస్తూ ఉంటే ఇంకా వేరే అగరబత్తీలు వెలిగించుకునే అవసరం ఉండదు ఆ ప్రపంచంలోని. అందుకే అగరబత్తీలు తయారయ్యే కంపెనీలు కూడా ఉండవు అనమాట, అక్కడ ఫ్యాక్టరీసే ఉండవు. అలాగే పళ్ళు పూలలో నుండి మనం రకరకాల రుచులు తీసుకుంటాం. ఇప్పుడు పంచదార ఉందనుకోండి ఫ్యాక్టరీ, ఇక్కడ ఆర్టిఫిషియల్ మనం తీపిని సృష్టిస్తున్నాం మనం. కానీ అక్కడ ఇలా షుగర్ ఫ్యాక్టరీస్ ఏమి ఉండవు. ఫ్రూట్స్ నుండి షుగర్ అనేది మనకు దొరుకుతుంది అనమాట. అలా పళ్ళ తోటలు, పూల తోటలతో చాలా ఆహ్లాదకరంగా ఉండే ప్రపంచం అది. ప్రతి మానవుల్లో కూడా ఒక దివ్యత అనేది ఉట్టిపడుతూ ఉంటుంది వారి ముఖాలలో, వారి రూపాలలోని. ఎవరు కూడా అక్కడ అంగవైకల్యులని ఆ విధంగా ఉండరు అనమాట. సంపూర్ణ ఆరోగ్యవంతులే ఉంటారు అక్కడ. అందుకే వాళ్ళది నిరోగి కాంచనకాయ అని చెప్తాం మనం శాస్త్రాల్లో. నిరోగి కాంచనకాయ కలిగి ఉండేవారు. రోగాలే రావని, రోగాలే రావు. రోగాలు ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. అందుకే అక్కడ ఎవరు కూడా డాక్టర్ అవ్వాలి, డాక్టర్ చదవాలి అనేది అవసరం ఉండదు. హాస్పిటల్స్ ఉండవు అక్కడ. లాయర్స్ కానీ, కోర్టు కానీ, తర్వాత పోలీస్ స్టేషన్స్ కానీ ఇవేమీ ఉండవు అక్కడ. జగడాలే ఉండవు అనమాట. వసుదైవిక కుటుంబకంలా ఉంటారు. ఆవు పులి ఒకే రేవులో నీరు తాగుతాయి, రాసలీలలు, పిక్నిక్ లా జరుపుకోవటం ఎప్పుడు ఇదే ఉంటుంది అనమాట. పుష్పక విమానాలే ఉంటాయి అక్కడ. దేవతలు పుష్పక విమానాల్లో విహరిస్తూ ఉంటారు. పుష్పక విమానాల్లోనే దేవతలు తిరిగే ఆ లోకం. అక్కడ ఇంకా వేరే ప్రయోగాలు చేసి ఏవో కనిపెట్టే అవసరం లేదు. ట్రైన్లు, బస్సులు ఇవేమి ఉండవు అక్కడ. పుష్పక విమానాల్లోనే ప్రయాణం చేస్తూ ఉంటారు దేవతలు. అలాంటి సైన్స్ చాలా క్లియర్ ఫామ్ గా ఉంది అనిపిస్తుంది. రిఫైన్ సైన్స్ ఉంటుంది అక్కడ సతీగంలోని. అది దేవతలకే అర్హత ఉంది ఆ సుఖం అనుభవించేది. ఇక్కడ సైన్స్ అయితే దాంతో సుఖం ఎంత ఉందో దుఃఖం కూడా అంతే ఉంది. ఫెయిల్ అయ్యింది అనుకోండి ఆ సాధనం, ఫెయిల్యూర్ అయితే దానివల్ల దుఃఖం కూడా అపారంగా ఉంటుంది. కానీ సతీగంలోని సైన్స్ ద్వారా సుఖం మాత్రమే ఉంటుంది. కానీ ఆ సతీగంలో ఉన్నటువంటి పుష్పక విమానాలు కానీ అప్పుడున్న సాధనాలు, వాటి వర్ణన ఉండిపోయింది వేదాలలోని, మన శాస్త్రాల్లోని. వాటిని ఆధారంగా తీసుకుని ఇప్పుడు మళ్ళీ అది తయారు చేస్తూ ఉన్నారనమాట. అయితే సతీగంలో ఇటువంటి చరిత్ర మన భారతదేశంలోనే నడిచింది ఇది. తర్వాత 3 కోట్ల మందితో ప్రారంభమైంది త్రేతాయుగ రాజ్యం. సీతారాముల పరిపాలన ప్రారంభమైంది. సతీగను 8 జన్మలు తీసుకుంటాడు కృష్ణుడు దేవతా వర్ణంలో. అందుకే కృష్ణాష్టమి అని జరుపుకుంటాం. అక్కడ ప్రతి ఒక్కరికి 2 పిల్లలే ఉంటారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. సిస్టమేటిక్ గా ఉంటుంది అక్కడ ప్రపంచం. అక్కడ జన్మించే విధానం, దేవతల జన్మ విధానం కూడా పవిత్రమైన జన్మ ఉంటుంది. శ్రీకృష్ణుని యొక్క కిరీటంలో మనం నెమలి పింఛను చూపిస్తాం. అంటే నెమలి పవిత్రమైన జీవరాశి అన్నమాట. దాని జన్మ రహస్యం మీకు తెలిసే ఉంటుంది. అది జస్ట్ ఒక చుక్క తాగుతుంది. అదే ప్రకృతి ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు మగ నెమలి నాట్యం చేస్తుంది. అప్పుడు ఆనందంతో ఆనంద బాష్పాలు వస్తాయి. దాన్ని ఆడనెమలి స్వీకరించి ఆ బిందువుల్ని
పిల్లలకు జన్మ ఇస్తుంది అనమాట. అవును, విన్నాను. అలా సతీయుగం త్రేతాయుగంలో ఉన్న దేవతల జన్మ కూడా పవిత్రమైన జన్మ, యోగ బలంతో సంకల్ప సిద్ధితో జన్మిస్తారు. అది మనం మహాభారతంలో విన్నాం. పాండవుల యొక్క జన్మ యోగం యొక్క శక్తితో యోగశక్తితో సంకల్ప పుట్టారు అని. సిద్ధితో అవును. పుట్టారని అలా ఉండేది ఒకప్పుడు మన భారతదేశంలో. జన్మ విధానం అలా ఉండేది. అందుకనే శాస్త్రాల్లో మనకి అది శాంపుల్ కనిపిస్తుంది అనమాట అక్కడ ఇక్కడ. కాబట్టి సతీయుగం త్రేతాయుగాలు అలాంటి పవిత్ర విధానంలో జన్మించిన దేవతలు. అందుకే మనం ఈరోజు వాళ్ళ రూపాలని పూజిస్తున్నాం. అంటే మనలాంటి శరీర రూపమైన పూజ ఎందుకు చేస్తున్నాం అంటే వాళ్ళ శరీరము పవిత్రమైంది, ఆత్మ కూడా పవిత్రమైంది. త్రేతాయుగంలో 9వ జన్మ నుండి సీతారాముల రాజ్యం మొదలవుతుంది. కాబట్టి శ్రీరామ నవమి అని మనం జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ 12 జన్మలు తీసుకుంటాం త్రేతాయుగంలో. ఇక్కడ కూడా 1250 సంవత్సరాలే. సతీయుగంలో మనం ఎన్ని చెప్పుకునే 8 జన్మలు, ఇక్కడ 12 జన్మలు. 1250 సంవత్సరాలని 12 జన్మలని మనం డివైడ్ చేస్తే యావరేజ్ 130 ఏళ్ళు 135 ఏళ్ళు అలా అవుతుంది అనమాట ఒక జన్మకి ఆయుష్. అక్కడ పూర్తి ఆయుష్ అయిన తర్వాతనే శరీరం విడిచిపెడతారు ఎవరైనా దేవతలు. వాళ్ళ ఇచ్చతో వాళ్ళ శరీరాన్ని విడిచిపెడతారు. అయితే సర్పం కుబుసం అలా వదిలేస్తుంది, కొత్త కుబుసం ఆల్రెడీ అనుకుంటుంది, అలా కుబుసం వదిలే మాదిరిగా అంత సహజంగా శరీరం విడిచిపెడతారు అక్కడ. త్రేతాయుగంలో ఏంటంటే ఇలా 14 కళలు క్షత్రియ వర్ణంలో వస్తున్నాం, 12 జన్మలు ఉంటున్నాయి అనమాట. ఇక్కడ సిల్వర్ ఏజ్ వరల్డ్ అంటారు. వెండి యుగం అని పేరుకు తగినట్టు వెండిని కూడా ఉపయోగించడం అనేది అక్కడ ఉంటుంది అనమాట, బంగారంతో పాటు. అయితే త్రేతాయుగంలో 3 కోట్లతో ప్రారంభమైన రాజ్యం క్షత్రియులది. త్రేతాయుగ చివరికి 33 కోట్ల మంది అయిపోతున్నారు అనమాట. ఇలా పెరుగుతూ వస్తుంది. ఈ 2 యుగాల్లో కూడా సంపూర్ణ సుఖ సంతోషాలతో ఉంటాం మనము. అక్కడ జీవిస్తూ కూడా ముక్తావస్థలోనే ఉంటారు అందరూ. అందుకే జీవన్ ముక్తి అంటారు. అక్కడ ఎవ్వరు కూడా భగవంతుని ప్రార్థించరు ఎందుకు ఈ జన్మ తొందరగా తీసుకెళ్ళిపోవాలి, ఎందుకంటే దుఃఖం లేదు కదా, దుఃఖం లేదు కదా అక్కడ. అందుకని జీవన్ ముక్తి అంటారు. అంటే జీవిస్తున్నా ముక్తావస్థలో ఉన్నట్లే, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నట్లే. అయితే ఈ 2 యుగాల్లో కేవలం భారతదేశం మాత్రమే ఉంటుందన్నమాట. ప్రపంచ దేశాలు ఈ ఖండాలు ఏవి కూడా అప్పట్లో లేవు. అవి జనమయమై ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ దీవులు కొన్ని ఉంటాయి. మొత్తం ఇదంతా ఇదివరకు అంతా కలిపి ఉండేది. అవును, జంబూ ద్వీపం అంటారు భారతదేశానికి, ద్వీపంగా ఉండేది. తర్వాత ద్వాపరికం వచ్చాక అనేక ధర్మాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో వాళ్ళు వలస వెళ్ళిపోయి అక్కడ దీవులుగా చిన్న చిన్న దీవులు ఉన్న దగ్గర నివాసం ఏర్పరచుకోవటం, అలా భూభాగం పెరగడం, వేరే ఖండాలు వేరే దేశాలని తర్వాత ఏర్పడుతూ వచ్చాయి అన్నమాట. ఈ విధంగా త్రేతాయుగం నుండి మనం ద్వాపరయుగంలో వచ్చేటప్పటికి కాపర్ ఏజ్ వరల్డ్ అవుతుంది, రాగి యుగము. క్షత్రియ వర్ణం నుండి వైశ్య వర్ణంలోకి దిగి వస్తున్నాం అన్నమాట. కళలు 14 కళల నుండి 8 కళలకు దిగుతున్నాం మనం. అంటే సగానికి సగం కళలు తగ్గిపోయాయి. ఇంకా వర్ణము వైశ్యవర్ణం జన్మలు 21 జన్మలు. 21 జన్మలు ఉంటాయంటారు. 21 జన్మలు అంటే ఇంకా ఆయుష్ తగ్గిపోయింది ఇక్కడ అర్థం అవుతుంది. 1250 సంవత్సరాల యుగాన్ని మనం 21 జన్మలుగా డివైడ్ చేసేటప్పటికి యావరేజ్ ఆయుష్ ఇంకా తగ్గిపోతుంది అనమాట. 100 ఏళ్ళు 120 ఏళ్ళు కూడా జీవిస్తూ ఉంటారు. అవును, విన్నాను. ఎప్పుడైతే ఇలా దిగజారిపోతున్నామో మనం సగానికి సగం కళలు తగ్గిపోయాయో అప్పుడు కళలు తగ్గిపోయిన చోట ఏమొస్తుంది, ఒక గ్లాసులో ఫుల్ వాటర్ ఉన్నప్పుడు వాటరే ఉంటుంది, సగం వాటర్ తీసేసామంటే ఆ సగభాగంలో ఏమొస్తుంది, గాలి ప్రవేశిస్తుంది. అలాగే 16 కళలు ఉన్న మనలో 8 కళలే మిగిలే ద్వాపరయుగం వచ్చేటప్పటికి. అంటే ఇంకో 8 కళలు తరిగిపోయిన చోట ఏమొస్తుందంటే బాడీ కాన్షియస్, పంచవికారాలు ఇవన్నీ మన ప్రవేశించాయి అన్నమాట. అప్పుడు మనకు ప్రకృతి కొంచెం సూచన ఇస్తుంది. త్రేతా నుండి ద్వాపరయుగానికి మనం చేంజ్ అయ్యేటప్పుడు భూకంపాలు, వరదలు అంతకుముందు 2500 సంవత్సరాల్లో ఎప్పుడు మనం చూసి ఉన్నాం. అలాంటి ప్రకృతి ఆపదలు వస్తాయి. విడిపోయిందంటారా ఈ భూమి ఏదైతే ఉందో? ఆ సమయంలో చేంజెస్ వచ్చి ఉండొచ్చు, మ్యాప్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, ఇండియా మ్యాప్. అంతకుముందు మర్రి ఆకు, రావి ఆకులా ఉంటది మన భారతదేశం. అందుకే వట్టపత్ర సాయి అంటారు, శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద వచ్చాడు అని. అటువంటి మ్యాప్ మళ్ళీ ద్వాపరయుగంలో చేంజ్ అయ్యి ఉండొచ్చు ఈ వినాశన సమయంలోని. అక్కడ కూడా చిన్న వినాశనం జరుగుతుంది కదా. అప్పుడు భారతీయులకి ఒక భయం కలుగుతుంది, ప్రకృతి మనకి ఏదో సూచిస్తున్నట్లుంది,
మనం ఏదో దిగజారిపోతున్నాం అనేది మనకి చెప్తూ ఉంది ప్రకృతి. మనం ఏం చేయాలి, మన పూర్వీకుల్లా మనం ఆ స్థితికి వెళ్ళాలంటే అనే ఆలోచనలోని ఎవరికో థాట్ వచ్చింది, భక్తి చేస్తే పూజ చేస్తే మనకు ఆ స్థితి వస్తుంది, మనం భక్తి రక్షించగలరు అన్న భావన. సతీయుగం త్రేతాయుగంలో భక్తి అనేది లేదు, ఎందుకంటే వాళ్ళే దేవతలు, ప్రపంచమే ఒక ఆలయం, వేరే ఆలయాలు ఉండవు. ద్వాపరయుగం నుండి ఏంటంటే పూజలు మొదలు పెట్టాం. మొట్టమొదట శివలింగాన్ని పెట్టి పూజ చేయటం మొదలు పెట్టాం. ఏకదేవోపాసన అని శివభక్తి మొదలుపెట్టాం, ఒకే శివుణ్ణి పూజించడం. అయినా మనం పైకైతే వెళ్ళలేదు కాబట్టి మనం ఏం చేసాం, ఇంకొంచెం భక్తి విధానం పెంచుకుంటూ వచ్చాం. మన పూర్వీకులు విగ్రహాలు పెట్టి పూజ చేసినా మనకు ఆ వాతావరణం వస్తుందేమో అని రాధాకృష్ణుని పూజించడం, తర్వాత లక్ష్మీనారాయణలని, ఇంకా కొన్ని రోజుల తర్వాత సీతారాములని. అయితే వీళ్ళని పూజించాలంటే విగ్రహాలు తయారు చేయాలి. ఆ విగ్రహాలు పెట్టుకోవటానికి ఒక మందిరం నిర్మించాక ఎందుకు పూజ చేయాలని ఎవరైనా అడిగితే కథ చెప్పాలి, దానికి శాస్త్రాలు పురాణాలు ఇవన్నీ భక్తి కోసం సామాగ్రి తయారు చేసుకున్నాం. మూర్తులు, మందిరాలు, పురాణాలు, శాస్త్రాలు ఇవన్నీ కూడాను. అంటే ఇన్ని చేస్తున్నా కూడా మనం పైకైతే వెళ్ళటం లేదు, మెట్లు ఎక్కటం లేదు, మెట్లు ఇంకా కిందకి దిగే స్టేజ్లో దిగుతూ ఆఖరికి కలియుగంలోని ప్రవేశించాం అన్నమాట. నేటి కోసం మేటి సంకల్పం. ఒక్కొక్కసారి చిరునవ్వు ఎడారిలో వాన చిరుకుల పనిచేస్తుంది.